ఫ్యాను అని నువ్వు ఓ గుట్టలు సింపేసుకోవడమే కానీ నువ్వు ఒకడు ఉన్నావని కూడా మీ ఆ హీరోకి తెలీదు. ఏం బతుకులరా మీ చిచ్చి. అండ్ దిస్ డైలాగ్ ఆల్ బిలాంగ్స్ టు టీఎఫ్ఐ కట్టు బానిసలకి. అలానే ఎందుకంటున్నా అంటే అలాగే రాసినట్టు ఉంది కాబట్టి. టీజర్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు కొంచెం ఈ సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. డీటెయిల్ నెంబర్ 1. ఫస్ట్ టైం మన హీరోకి వాళ్ళ నాన్న థియేటర్ పరిచయం చేశాడు. అండ్ అప్పుడే ఉపేందర్ గారికి ఫ్యాన్ అవుతాడు అనుకుంటా. ఉపేందర్ గారి క్యారెక్టర్ పేరు ఆ మూవీలో సూర్య. ఎందుకంటే ఇక్కడ ఉంది చూడండి. అండ్ మనోడు ఫస్ట్ థియేటర్లో చూసిన మూవీ మాస్ లీడర్. ఎందుకంటున్నా ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ అలానే ఒక్కసారి సినిమా తీసుకెళ్ళినందుకు ఆ యుఫోరియా అని మనోడికి బాగా వంట పట్టిపోయింది అనుకుంటా. అందుకనే అప్పటి నుంచి ఉపేందర్ గారికి అదే అలియాస్ సూర్య అంటే ఆ క్యారెక్టర్ పరంగా ఆయనకి పిచ్చి అభిమానం అయిపోయాడు చిన్నప్పటి నుంచి. అండ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ అయిపోయాడు. ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారా. ఆలి ఎవరి తాలూకైనా ఇవాళ దీని మొగుడు మాత్రం ఆంధ్రా కింగ్ తాలూకే. నెక్స్ట్ లో భాగ్య. వావ్ హౌ క్యూట్ నా షీస్. ఓకే ఫస్ట్ డీటెయిల్స్. అలా క్యూట్గా పిలిచి ఒక గిఫ్ట్ ఇచ్చేస్తుంది మనకి. ఆ గిఫ్ట్ ఏంటని చూస్తే ఒక సీడియో ఆర్ మ్యూజిక్ క్యాసెట్ తెలియదు. అండ్ మనసు గెలిచావనే టైటిల్తో ఉంది. అది కూడా ఉపేందర్ గారి మూవీయే అక్కడ కూడా. అండ్ ఇక్కడ 2 మీనింగ్స్ వస్తాయి. ఒకటి హీరోయిన్ తనని లవ్ చేస్తుందని, ఇంకోటి ఎలాగో మనోడు ఉపేందర్కి అదే అలియాస్ సూర్యకి పెద్ద ఫ్యాన్ కాబట్టి ఆ గిఫ్ట్ ఇచ్చేసింది. వీళ్ళ పేరు చాలా క్యూట్ అనిపిస్తుంది. ఇప్పటికే సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. అండ్ మూవీలో కూడా వీళ్ళ ట్రాక్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. తన హీరో జోలికి ఎవరు వచ్చినా కూడా ఒత్తికి ఆరేస్తాడు ఈ ఫ్యాన్. అంటే మనం కూడా అలాగే అనుకోండి. మన హీరో జోలికి ఎవరు ఒక్క చిన్న మాట అన్నా కూడా మనకెంత కోపం వస్తుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే తనకి తన హీరోని ఎవరు ఏమన్నా అన్నా కూడా అంతే కోపం వస్తుంది యాజ్ ఎ ఫ్యాన్గా. రియల్లీ ఈ మూవీ ప్రతి ఫ్యాన్ కథ అనమాట ఈ మూవీ అయితే కంపల్సరీ. అని చూస్తుంటే అర్థమైపోతుంది. అండ్ ఈ డైలాగ్ అయితే ఫ్యాను అని నువ్వు ఓ గుట్టలు సింపేసుకోవడమే కానీ నువ్వు ఒకడు ఉన్నావని కూడా మీ ఆ హీరోకి తెలీదు. ఏం బతుకులరా మీ చిచ్చి. ఈ సీన్లో రామ్ని చూసే సంథింగ్ ఏదో మొత్తం కోల్పోయినోడు ఉన్నట్టే ఉండు. అంటే ఏదో జరిగింది మొత్తానికి అక్కడ. అండ్ మనకి సినిమాలో చూసే తెలిసిపోద్ది ఏం జరిగిందని. అండ్ అప్పటిదాకా వెయిట్ చేయాలి మన సినిమా కోసం. కొన్ని బ్యాచెస్ ఉంటాయి అది ఇది సంథింగ్ లబలబా అని కొట్టుకొని వస్తారు. వాళ్ళు ఎప్పుడైతే కలిసి ఉంటారా అని చూద్దాం అనుకుంటున్నాను నేను కూడా. వాళ్ళు ఎప్పుడు కలిసి ఉంటారో ఎవరికి తెలియదు. అది ఎప్పుడైతే కూడా తెలియదు. టీఎఫ్ఐ బానిసలు ట్విట్టర్ యువత ఎంత ఒక్క దాటికి వచ్చి అందరూ మన హీరోలే అని మంచిగా ఉండరనుకో, అన్ని సినిమాలు మంచిగా ఉంటాయి, అంతా బాగానే ఉంటుంది. ఒక చిన్న హోప్ ఆ రోజు వస్తుందని. ఇవి నాకు తెలిసిన డీటెయిల్స్. అండ్ నాకు తెలియని కూడా మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.